రాగి సంగటి దగ్గర అయితే నాటుకోడి పులుసు అయితే వేసుకుంటున్నాము. చూసేయండి, బా ఎంత యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా ఈ కాంబినేషన్ ఎవరు బీట్ చేయలేరు, ఇంకా ఏ వంటకం కూడా చేయలేదు నాకు తెలిసి. చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటది అనమాట. చాలా టేస్ట్ ఉంది నిజంగా. సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేనైతే బయట ఎక్కడో ఉన్నానని అనుకుంటున్నారు కదా. అవును ఫ్రెండ్స్, బయట అయితే ఉన్నానన్నమాట. అదే ఒక కొండ మీద దగ్గర అయితే ఉన్నాం అనమాట. అది ఊరికి దగ్గరలోనే లేండి. ఎందుకు వెళ్ళాను ఏంటి అంటే, అక్కడైతే జీడిపళ్ళు ఉన్నాయన్నమాట. నల్ల జీడిపళ్ళు అంటారు కదా, అవి అయితే ఉన్నాయి. చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు దగ్గరికి అయితే మేము వెళ్ళాము. చాలా మందికి ఆ నల్ల జీడి చెట్టు అయితే తెలీదు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ పళ్ళు కూడా చాలా మందికి తెలీదు. చీడి పిక్కలు అయితే తెలుస్తుంది, నల్ల చీడి పిక్కలు అయితే తెలుస్తుంది, కానీ పళ్ళు తెలియవు. చాలా మంది తెలియదు, మా ఏజెన్సీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదేనమాట ఆ చెట్టు అయితే. చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, మళ్ళీ ఇప్పుడే చూడడం అనమాట. ఈ చెట్టు ఫుల్ గా అయితే మంచిగా పిక్కలు అయితే ఉన్నాయి, ఐ మీన్ పళ్ళు అయితే ఉన్నాయి అనమాట. సీడి పళ్ళు, నల్ల జీడి పళ్ళు అంటారంట వాటినైతే. మేమైతే సీడి పళ్ళు అంటాము, చాలా మంది నల్ల జీడి పళ్ళు అంటారంట. చూడండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, డైరెక్ట్ గాన చెట్టు మీద నుంచి అయితే కొమ్మ దగ్గర ఉందన్నమాట. ఆ చీడి పళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాటిని అయితే అలా ఐ మీన్ ఇలా పండుగ ఉన్నప్పుడు అయితే తింటారనమాట. చిన్నదైతే వగరు ఉంటుంది, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది అనమాట. ఆ పైన బ్లాక్ కలర్ లో చీడి పిక్క ఉంది కదా, వాటితో అయితే చాలా ఉపయోగాలు ఉంటాయి. చాలా మందికి తెలుసు. వాటిని అయితే డిస్టిక్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. అంటే చిన్నపిల్లలకి డిస్ట్ ఏమైనా తగులుతుంది కదా, అలాంటప్పుడు అయితే మొలతాడు దగ్గర అయితే ఈ డిస్టి పిక్కను అయితే కడతారు. అలాగే మన వెహికల్స్ కి అయితే ఈ డిస్టి పిక్కను అయితే కడుతూ ఉంటారు అనమాట. ఎండుమిర్చి ఇంకా ఈ డిస్టి పిక్కలతో అయితే మన వెహికల్స్ కి అయితే కడుతూ ఉంటారు. ఇక్కడైతే మా కనుబాబు అయితే చెట్టు మీదకి ఎక్కేసాడు అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పళ్ళు అయితే చూడండి, గుత్తులుగా అయితే ఉన్నాయి అనమాట. అందులో బాగా ముగ్గిన పళ్ళే మనం తీసుకోవాలి, వాటితోనే మనకైతే మంచి టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని పండిపోయింది. ఈ పళ్ళునైతే చాలా రకాల పక్షులు అయితే వచ్చి తింటున్నాయి అనమాట. ఎందుకంటే ఈ పళ్ళు స్వీట్ గా ఉంటాయి కాబట్టి చాలా పక్షులు అయితే వచ్చి ఇక్కడైతే తింటున్నాయి. మేము కూడా చెట్టు మీద కంటే నేను అదే కింద నుంచి నేను తీసుకుంటున్నాను, పైన అయితే మా కన్నుబాబు వాళ్ళు అయితే ఎక్కారనమాట. ఎక్కేసి మొత్తం చీడి పళ్ళు అయితే తీస్తున్నారు. వాటితో నేను ఒక స్పెషల్ వంటకం కూడా చేస్తాను ఫ్రెండ్స్. వాటిని అయితే మీకు ఎలా వండుతాను ఏంటి అనేది అయితే మీకు ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను, చూసేయండి ఓకేనా. అన్నట్టు ఇవి ఎంతమంది తిన్నారో, ఈ పండు ఎంతమంది చూసారు, ఎంతమంది తిన్నారు అనేది కూడా మాకు కామెంట్ చేసేయండి. మాక్సిమం మా ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే అందరూ తినే ఉంటారు. ఎవరైనా తెలియని వాళ్ళు కూడా టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే న్యాచురల్ గా వచ్చే ఫ్రూట్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ సీడి పిక్కల వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. మాక్సిమం మా ఏజెన్సీలో అయితే ప్రతి ఇంట్లో అయితే ఈ కాయలు అయితే ఉంటాయి అనమాట. ఐ మీన్ చీడి పిక్కలు అయితే ఉంటాయి అనమాట. చెప్పాను కదా, గాలి ధూళి లాంటి వాటికైతే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఈ చీడి పిక్కలు అనేవి. ఇక చీడి పళ్ళు అనేవి అయితే మనం తింటాం కాబట్టి అవి అక్కడి వరకే పనికొస్తాయి అనమాట. అంటే మనం తీసుకున్న వెంటనే తినడానికే బాగుంటాయి అవి, ఓకేనా. ఇక ఇదైతే మొత్తం అడవి అనమాట. అడవిలో కూడా మరీ దట్టమైన అడవి అయితే కాదు, మీకు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తుండడం వల్ల అడవిలా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం కాఫీ ఇంకా మిరియాల తోటలు అయితే ఉంటాయి అనమాట. మా ఏజెన్సీలో అయితే ఎక్కువగా మిరియాలు ఇంకా కాఫీ అయితే ఎక్కువ ఉంటుంది కదా, ప్లాంట్స్ అయితే. ఇక ఇది ఊరి పక్కనే అనమాట. దేవరాపల్లి అనే ఊరు ఉంటుంది, ఆ ఊరు పక్కనే అనమాట. మేమైతే వెళ్ళాము. రోడ్డు పక్కనే చెట్టు ఉంటుంది, కానీ ఎవరు తీసుకోలేదు. వీటి వల్ల చాలా ఉపయోగాలు, కాకపోతే ప్రస్తుతానికైతే ఎవరు తీయలేదనమాట. మేమైతే చూసి చూడగానే, మా హస్బెండ్ వాళ్ళు అయితే చూసి చూడగానే మంచి పళ్ళు ఉన్నాయి తీసుకుందామని చెప్పి మేమైతే వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి. చూసారు కదా, మొత్తం అయితే చుట్టుపక్కల అంతా కూడా ఊర్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న గ్రామాలు అయితే ఉన్నాయి. మేమైతే ఊరు పక్కనే కాబట్టి భయం లేకుండా ఇంకా వెళ్ళి
కొన్నే తీసుకున్నాంలేండి, అనవసరంగా ఎక్కువ తీసేసి వేస్ట్ చేయకూడదు కదా. మేమైతే మాకు ఎంత వంటకి ఎంత సరిపడుతుందో అవే తీసుకున్నాం అనమాట. అవి తీసుకొని అయితే ఇక మేమైతే వంట ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేస్తుండేమన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా కాఫీ తోట, మిరియాలు ఉంటాయని. ఈ ప్లేస్ దగ్గర మేమైతే చల్లటి వాతావరణం దగ్గర అయితే వంట అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ నేనైతే మంచిగా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఎలా వండుతాను ఏంటనేది అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఓకేనా. ఇక ఈ వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్, మీకైతే మంచిగా నచ్చుతుంది, నిజంగా స్కిప్ చేయకండి అక్కడ కూడా, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మేము తీసుకున్న జీడి పిక్కలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవే తీసుకున్నాము, ఇవి మొత్తాన్ని అయితే మేము ఇప్పుడు తినేస్తాం అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. మేమైతే వంట ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేసాము. ఇలా ఇలా రండి. ఇక్కడైతే ఆల్రెడీ ఇదిగోండి ఎసరు పెట్టేశాను అనమాట. దేనికోసం అనుకుంటున్నారా, స్పెషల్ ఐటమ్ అంటే రాగి సంగటి. రాగి సంగటి అయితే మేము కొంచెం డిఫరెంట్గా చేస్తామన్నమాట. నాకు తెలిసి ఈ వంటకం అనేది ఇప్పటి వరకు ఎవరు చేసి పెట్టలేదు అనుకుంటున్నాను, మేమే ఫస్ట్ అనుకుంటున్నాను నేనైతే. నేను చేసిన తర్వాత ఆ వంటకం ఎలా చేస్తాం ఏంటనేది అయితే చూపిస్తాను. ఇక్కడైతే అదే ఎసరు పెట్టాను కదా, ఎసరు అయితే అవుతుంది. అలాగే ఇలా రండి. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ కూడా, ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ వండుతున్నాను. చికెన్ కోసం అయితే ఆనియన్స్ అయితే వేపుకుంటున్నాను. ఇలాగా మంచిగా ప్రకృతిలో వంట చేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మేమైతే వీళ్ళు కుదిరినప్పుడల్లా ఇలా వస్తామన్నమాట. చూస్తున్నారు కదా మా చుట్టూ కొండ అనమాట. ఈ కొండ మొత్తం అయితే కాఫీ తోట ఇంకా మిరియాల తోట అయితే ఉంది. మొత్తం కాఫీ చెట్లు ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న ప్రస్తుతానికైతే చిన్న చిన్న ఉన్నాయి. కాఫీ అయితే తీసేసినట్టు ఉన్నారు ఫ్రెండ్స్, లేవు. ఈ సీజన్ లోనే తీస్తారు కాఫీ అనేది, ఆల్రెడీ తీసేశారు, మొన్నటి వరకు అయితే తీస్తూ ఉండారంట. ఇప్పుడైతే ఎవరు లేరు అక్కడ ప్రస్తుతానికి, లేదంటే కాఫీ బీన్స్ కూడా చూపించే వాళ్ళం మీకు, ఓకేనా. ఇప్పుడైతే మా వంటలు అయితే ఇలాగ అవుతున్నాయి. ఇది చికెన్ అయితే నార్మల్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే. కానీ అక్కడ ఎసరు పెట్టాను కదా, అక్కడ కొంచెం డిఫరెంట్ గా చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇగో సీడి పిక్కలు అయితే మేము చాలా తీసుకున్నాము, సరిపోద్ది ఇవైతే మాకు. ఈ పిక్క ఉంది కదా, ఈ పిక్క నుంచి ఈ పండు నుంచి పిక్క అయితే వేరు చేయాలి. చూడండి, ఇదిగో ఇలా ఇలా తిప్పాలి. బాబా తెలియట్లేదు, ఇదిగోండి ఇలా చేయాలి. ఈ పండు అయితే తింటారు, చాలా స్వీట్ ఉంటుంది, కొంచెం వగరుగా కూడా ఉంటుంది. బాగా పండినవి అయితే తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే ఇవి ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్, ఇవి ఎంతమందికి తెలుసు, ఇవి సీడి పిక్కలు అనమాట. ఇవైతే చిన్నపిల్లలకైతే దిష్టి కోసం అయితే వాడతారనమాట. అలాగే మనకు వెహికల్స్ దగ్గర కూడా దిష్టి కడతారు కదా, అలాంటప్పుడు ఇవి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఏమైనా అంటే గాలి లాంటివి అంటే కొంతమంది నమ్మరు, కానీ గాలి ధూళి లాంటివి ఏమైనా చిన్నపిల్లలకి వస్తుంటాయి అంటారు కదా, అలాంటప్పుడు ఈ సీడి అయితే తీసుకొని చిన్నది వేడి చేసి ఇక్కడైతే లోపల ఇలా గుచ్చాలి. అప్పుడు ఇక్కడ నుంచి అయితే చిన్న రసం అనేది వస్తుంది. ఆ రసం అయితే ఈ వేళ్ళకి పట్టించాలంట, అప్పుడు బాగుంటారు పిల్లలు అనేసి అంటుంటారు. మా ఏజెన్సీలో అంటే అలాంటి పనులు చేస్తుంటారు అనమాట. ఇవి పిక్కలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. చాలా అదే ఏమంటారు ఉపయోగపడతాయి అనమాట ఈ పిక్కలు. మాకైతే ఇంట్లో చాలా ఉంటాయి ఇలాంటివి. ఇప్పుడైతే ఇవి తీస్తున్నాం అన్నట్టు. చిట్టి అవి ఇవ్వు, పుల్లలు ఇవ్వు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే కబాబ్స్ కోసం అయితే తీసుకున్నాము. ఈ పుల్లలు అయితే మేమైతే ప్రిపేర్ చేసుకున్నాము ఇంటి దగ్గర. ఇవి వెదురు పుల్లలు అనమాట. చూడండి, ఈ పుల్లలు ఇవి ఉన్నాయి కదా, ఈ పళ్ళుతో అయితే మేము ఇప్పుడు కబాబ్స్ అదే చేస్తాము. కబాబ్స్ చేసి అయితే మేము మీకు చూపిస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇందాక స్పెషల్ వంటకం అని చెప్పాను కదా, వంటకం కోసం అయితే మనం తీసుకున్న జీడిపళ్ళు ఉన్నాయి కదా, జీడిపళ్ళు అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాము. ఇదిగోండి తపల్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. వాటిని అయితే ఇలా ఉడకబెట్టడం వల్ల అందులో ఉన్న వగర్ అయితే పోతుంది. ఆ వగర్ పోవడం వల్ల మనకైతే స్వీట్నెస్ అనేది అయితే వస్తుంది అనమాట. మొత్తం అంతా అది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అయితే వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత అయితే మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే అవి అలా ఉడుకుతూ ఉంటాయి, ఓకేనా.
ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట. అంటే చికెనే కదా నార్మల్ గా వంట చేసేసుకునేదే కాబట్టి నేనేం చూపించలేదు. అసలు నా స్పెషల్ వంటకం అయితే చూపిస్తాను, కానీ ఇదైతే నార్మల్ గా అయితే చూపించలేదు అనమాట. నేను అన్ని అయితే ఇందులో వేసేసుకున్నాను. చూడండి ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి ఇలాగైతే ఉంది చికెన్. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుని కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలని. మంట ఎక్కువ పెడుతుంటే అడుగు అంటేస్తుంది ఫ్రెండ్స్. తక్కువ పెడితేనేమో కర్రీ తొందరగా అవ్వట్లేదు. ఓకేనా, చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే పదండి అక్కడికైతే వెళ్దాం, అక్కడ ఆ వంటకం అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇందాక చెప్పాను కదా వంటకం దగ్గరికి అయితే వచ్చాను. అదిగోండి దగ్గరికి రండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది కదా. ఈ రైస్ లో అయితే పిక్కలు అయితే వేసుకున్నాం. అది పిక్కలు అంటున్నాను, పళ్ళు అయితే వేసుకున్నాం అనమాట, సీడి పళ్ళు. ఇవి ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, బాగా ఉడకబెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని. ఆ వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత డైరెక్ట్ గా అయితే ఈ పళ్ళు ఇందులోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మనము పట్టుకొచ్చిటి ఇప్పుడు ఇందులో అయితే మనము ఇదిగోండి ఇవైతే మనం అందులో కలుపుకోవాలి. ఇవి ఏంటో తెలుసు కదా చాలా మందికి, రాగి పిండి. చూడండి రాగి పిండి అనమాట ఇవి. రాగి పిండి చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను చేసేదైతే రాగి ముద్ద అనమాట. ఇప్పుడు ఈ రాగి ముద్ద అనేది అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఏది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వంటకంకి అయితే ఏమని పేరు పెట్టాలో తెలుసా? సీడిపళ్ళు రాగి సంగటి అనమాట. ఇప్పుడు రాగి సంగటి అయితే ఇప్పుడైతే ఈ రాగి పిండి అయితే ఇందులో వేసుకొని రాగి సంగటిని అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకేనా, ఈ పళ్ళు అయితే బాగా మగ్గిపోయింది అనమాట. వగరు కూడా పోయింది, మంచిగా అయితే ఉంది, చక్కగా ఉడికిపోయింది. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఈ పిండి అయితే ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పిండి అయితే ఇందులో కలిపేసుకుందాం. చూడండి కబాబ్స్ అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ పళ్ళనైతే ఈ పుల్లల్లో అయితే ఇలా గుచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిని అయితే ఈ మంటలో కాల్చాలి. కాల్చిన తర్వాత అయితే ఇలా డైరెక్ట్ గా తినొచ్చు, స్వీట్ గా ఉంటుంది. కాల్చుకొని తింటే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. కాల్చుకున్న తర్వాత వీటిపైన ఉప్పు కారం కొంచెం నిమ్మరసం పిండుకొని అయితే తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, నచ్చుతుంది మీకు కూడా. మేము కూడా ఇప్పుడు ఇవైతే కాల్చుకొని తింటాము. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే రాగి సంగటి అయిపోయింది చూడండి. ఇప్పుడు వీటిని అయితే మనము ముద్దలుగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. రాగి సంగటి, జీడిపండు రాగి సంగటి స్పెషల్ వంటకం. చూడండి ఇదిగోండి జీడిపళ్ళు కనిపిస్తుందా లైట్ గా ఎల్లో కలర్ లో. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ రాగి సంగటి. పొయ్యి కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇదిగో కబాబ్స్ లాగా కాలుస్తున్నాం అనమాట జీడిపండుని. దీన్ని ఇలా కాల్చుకోవాలన్నమాట, ఒక్కొక్క కాల్చు అలాగా. తోమకుండా వెళ్తే తిట్టారులే కానీ కొంచెం ఉప్పే ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి కబాబ్స్ అయితే మొత్తం కాల్చేసాము. చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటది అనమాట. మేమైతే ఇప్పుడు టేస్ట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాము. ఆల్మోస్ట్ అన్ని అయిపోయి, రాగి సంగటి అయిపోయింది, కబాబ్స్ అయిపోయింది, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మేమంతా కలిసి అయితే మంచిగా తినేస్తాము. ఓకేనా చిట్టి, ఇవి ఒకసారి టేస్ట్ చేస్తావా ఎలా ఉందో? వేడిగా లేదు మా తిను, వేడిగా లేదు తిను. ఎట్లుంది?
ఫ్రెండ్స్ సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంది అన్నమాట. నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. అంటే దీనిపైన ఇప్పుడు చిన్నగా కొంచెం కారం, సాల్ట్, ఇంకా నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. మా దగ్గర అయితే నిమ్మకాయలు లేవు, మర్చిపోయాము ఇంటి దగ్గర. అందుకని మేమైతే ఇలానే తినడానికి అయితే ట్రై చేస్తాము. ఇలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మా ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇవి తిన్నారో కామెంట్ చేసేయండి. ఎవరైనా తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మేము మంచిగా అయితే అందరం కలిసి రాగి సంగటి, కూర, నాటుకోడి పులుసు, ఇంకా కబాబ్స్ అయితే తినాలి. ఆకలి అయితే వేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తినేటప్పుడు. అది గరటి చికెన్ సూపర్ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. మస్తు ఉంది. ఏమైనా ఉన్నదా ఇది? అక్కడ నిజంగా నిజంగానండి, చాలా టేస్ట్ ఉంది. నిజంగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా అంటే ఇవి పళ్ళు కాల్చక ముందు అయితే చిన్న వగర్ అనేది ఉంటుంది, అలా అయితే తినలేము. కానీ ఇలా కాల్చిన తర్వాత అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో, నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. కరిగిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రాగి సంగటితో నాటుకోడి పులుసు అయితే తినాలి. ఈ తర్వాత తిందాం. ఓకేనా, చికెన్ తెలుసా? నిజమే, అప్పుడు చాలా చిన్నప్పుడు గుర్తులు వస్తున్నాయి ఇలా తింటుంటే. మీరు ఎప్పుడు ఇలా తినాలి సార్? గ్రేవీ ఎక్కువ ఉండాలని అలా చేస్తాము. నేను ఎక్కువ తినకుంటారా, బాగా టేస్ట్ ఉండాలి. రాగి సంగటి ముద్దలైతే చేయలేదు ఫ్రెండ్స్, ఇలా తినేద్దాం అని చెప్పి ఇలా వదిలేసాము. ఓకేనా, అయితే రాగి సంగటి దగ్గర అయితే నాటుకోడి పులుసు అయితే వేసుకుంటున్నాము. చూసేయండి, ఎంత యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం. ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తాం మేమైతే రాగి సంగటితో నాటుకోడి పులుసు. ఓకేనా, నేనైతే టేస్ట్ చేస్తాను ఫస్ట్. సూపర్ ఉంది. పక్కన సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఇంకా ఈ కాంబినేషన్ ఎవరు బీట్ చేయలేరు, ఇంకా ఏ వంటకం కూడా చేయలేదు నాకు తెలిసి. చాలా అంటే చాలా బాగుంది. ఎట్లుందిరా? మేమైతే ఫుడ్ ని మంచిగా అయితే ఎంజాయ్ చేసేసాం అనమాట. ఆ చల్లటి వాతావరణంలో అయితే కూర్చొని తింటున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అలాగే మాకు అన్ని వంటకాలు అయితే మంచిగా కుదిరింది అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా రాగి సంగటి, నాటుకోడి అంటే అది వేరే లెవెల్ ఉంటుంది కదా. అలాగే కబాబ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మరి మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.